అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ శుక్రవారం మార్నింగ్ వ్లాగ్ బిగిన్ అయింది. 6 అయింది. ఇప్పుడు నేను సొరకాయ పప్పు పెట్టాను. కుక్కర్ వెలిగించేస్తున్నా. శుక్రవారం అంటే మనకి ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి. రాగి జావకి వాటర్ పెట్టుకుంటున్నానండి. శుక్రవారం హెడ్ బాత్ చేయొద్దు, శనివారం చేయాలని చెప్తారు, కానీ శుక్రవారం నేను మహాలక్ష్మి షోడశోపచార పూజ చేస్తాను. అందుకని చేయకుండా ఉండలేను హెడ్ బాత్. శనివారం కూడా చేస్తాను. హెడ్ బాత్ చేసిన రోజే బాత్రూమ్ క్లీనింగ్ అవన్నీ చేసుకుంటాను. ఈ నీళ్లు తెరిలేలోపు రాగి పిండి కలుపుకుందాం. రాగి పిండి కూడా అయిపోయిందండి. ఇది మళ్ళీ నేనే చేసుకుంటాను ఇంట్లో. రాగులు నానబెట్టి మొలకలెత్తిచ్చి ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఒక 4 days కనుక మనం కష్టపడితే 1 month వరకు వస్తుంది. నేను రోజు రాగి జావ పెడతాను. మనం ప్రతిరోజు మార్నింగ్ ఎర్లీగా లేచామనుకోండి, అన్ని పనులు చక్కగా అయిపోతాయి. ఏదైనా బద్దకిచ్చామనుకోండి, అసలు ఏ పనులు అవ్వవు. అప్పుడు మనకి అంటే టెన్షన్గా పరుగులు ఎత్తుకుంటూ చేసుకోవాల్సి వస్తుంది. పప్పుకి పోపేసేసానండి. మనం రోజువారీ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ పొద్దున్నే బ్రేక్ఫాస్టు, అలాగే లంచ్, డిన్నర్ టైంకి చేసామనుకోండి, మనకి ఎర్లీగా చేస్తే కనుక తొందరగా మనకి నిద్ర పట్టి మెలకు వచ్చేస్తుంది. అదే కొంచెం లైట్గా ఫుడ్ తీసుకొని చేసామనుకోండి, పొద్దున్నే మెలకు వస్తుంది. అలా కాకుండా మనం నైట్ ఎప్పటికో తిని వెంటనే పడుకుంటుంటే అసలు మెలకు రాదు. మెలకు రానప్పుడు మనకి లేవలేము, బద్ధకంగా అనిపిస్తుంది. ఇది దోసకాయ చింతకాయ కలిపి చేస్తున్నానండి. దానికి పోపు ఇది. యంగ్గా ఉన్నప్పుడు ఏం చేసినా అన్నీ సెట్ అయిపోతాయండి. ఏజ్ పెరిగే కొద్దీ మటుకు మనకి చాలా కష్టం అవుతుంది మన లైఫ్ స్టైల్ కనుక మార్చుకోబోతే. ఇది సొరకాయ కూరకి పోపు అండి. ఏమిటి సొరకాయ పప్పు చేశాను. బీరకాయ కూరకి పోపు. అంటే సాఫ్ట్గా సమ్మర్లో అలా తింటే సాఫ్ట్గా అన్నీ మంచివి కదండి, అందుకని ఆరోగ్యానికి అలా చేస్తున్నాను. ఇది బీరకాయ కర్రీ అండి. పెసరపప్పు వేసి చేస్తాను, చాలా బాగుంటుంది. నేను నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని ఈవినింగ్ 7 కన్నా ముందే 7 లోపే తినేస్తాను. తినేసిన తర్వాత పడుకుంటే అసలు నాకు మళ్ళీ 4:30 కల్లా మెలకు వచ్చేస్తుంది. ఒక్కసారి 4కే వచ్చేస్తుంది. ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు, మనకు ఒంటో బాగుండినప్పుడు, అప్పుడు ఇంకా తప్పదు. మన మొత్తం టైమింగ్స్ అన్నీ మారిపోతాయి. ఇంకా అలాంటప్పుడు మనం ఏం చేయలేము. మనం డైటింగ్లు అవేమీ చెయ్యక్కర్లేదండి. మనం 7 లోపు డిన్నర్ చేసేసి చూడండి, పెద్ద పెద్ద పొట్టలు కూడా కరిగిపోతాయి, ఓవర్ వెయిట్ కూడా తగ్గిపోతారు. ఇవన్నీ ఇంట్లో ఉన్నవాళ్ళు చేయగలరు, కానీ పాపం జాబ్ చేసే వాళ్ళకి అసలు టైమింగ్స్ ఉండవు కదండి. ఆ సాఫ్ట్వేర్ వాళ్ళైతే మరీ అసలు. అలాంటప్పుడు ఏదైనా ఇంట్లో ఫుడ్ తీసుకెళ్ళిపోయి పెందరాడి తినటం మంచిది. మనం చెప్పినంత ఈజీ కాదండి అన్నీ. మనం లైఫ్ స్టైల్ అన్నీ మార్చుకుని టైం ప్రకారం చేసుకోవటం. ఎవరింటో పరిస్థితుల్లో వాళ్ళకి అనుకూలించాలి కదా. ఇంకా మనం వీలున్నట్టు చేసుకోవడమే మనము. ఇంతకుముందు అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. అందరూ తలా ఒక పని చేసుకుంటూ పోయేవాళ్ళు. పెద్దవాళ్ళు పూజ చేసేవాళ్ళు, చిన్నవాళ్ళు ఇల్లు క్లీన్ చేసుకునేవాళ్ళు, కొంతమంది వంట చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ 2 లేక 3, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా మనకు లేరు. ఇంకా మనమే మన లైఫ్ మార్చుకుంటూ ఉండాలంతే. దోసకాయ చింతకాయ పచ్చడి అండి, చాలా బాగుంటుంది. సొరకాయ పప్పు కూడా రెడీ అయిపోయిందండి. వంటంతా అయిపోయిందండి. ఇంకా స్టవ్ పరిస్థితి చూస్తే ఎంత ఘోరంగా ఉంటుందో. ఇలా వదిలేసి ఉండలేం కదా. నేను పగలు వంట అయిన తర్వాత పైపైన తుడుస్తాను. నైట్ మళ్ళీ ఉంటుంది కదా, అప్పుడు డీప్ క్లీనింగ్ చేస్తాను. ప్రతిరోజు స్టవ్ కడుగుతాను. ఇంక నాకు నచ్చదు కడక్కపోతే. క్లీన్గా ఉంటేనే వంట చేయాలనిపిస్తుంది. వండిన అన్నంలోనే కొంచెం అన్నం తీసుకుని దీంట్లో పచ్చిపప్పు వేసి పొంగల్కి రెడీ చేసుకుంటాను. పాలు పెట్టినప్పుడే నేను ముందు పొంగల్కి విడిగా తీసుకుంటానండి. అంటే నేను ప్రతిరోజు ఆవు పాలు ప్యాకెట్ వేసుకుంటాను. అందుకని ఇంకా శుక్రవారం కంపల్సరీ ఆవు పాలు చేస్తాను పొంగలి. నేను కూడా ఇన్ని చెప్తున్నాను, కానీ అవి పాటించడం చాలా కష్టం అండి. నాకు ప్రతి శుక్రవారం ఇవన్నీ చేసుకుంటే నీరసం వచ్చేస్తుంది. అందుకే నేను బాగా ఓపిక ఉండేటి రాగి జావులు అలాంటివి తాగుతూ ఉంటాను. ఎప్పుడో తప్పితే శుక్రవారం పూజ మాననండి, అలా అలవాటైపోయింది. ఒకవేళ కనుక ఓపిక లేదనుకోండి ఈవినింగ్ చేస్తాను, ఏమీ పర్వాలేదు, మనం తిన్నా కూడా పూజ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే నేను తలస్నానం చేస్తాను. అమ్మవారికి పొంగల్ కూడా రెడీ అయిపోయిందండి.
ఆగ్నేయ దీపం కూడా పెట్టేశానండి. శుక్రవారమే పెడతాను. అదేం కంపల్సరీ కాదు, మీకు వీలుంటే పెట్టుకోండి. నేనైతే అలవాటు అయిపోయింది నాకు. అలాగే స్టవ్ నిండా ముగ్గులు వేసేసానండి నేను. ఊరికే స్టవ్ ముందర చిన్న ముగ్గు వేసుకుంటాను. పూర్వకాలంలో అంటే పేడతో అలికే పొయ్యిలు ఉండేవి కాబట్టి వాటి మీద ముగ్గులు వేసుకునేవాళ్ళు. అమ్మవారికి వడపప్పు పానకం కూడా రెడీ చేసుకున్నానండి. మనం పొంగలే చేయాలని రూల్ లేదు. ఓపిక లేనప్పుడు ఈ వడపప్పు పానకం పెట్టినా కూడా అమ్మవారు సంతోషపడుతుంది. పూజకు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఇంకా పూజ చేసుకోవటమే. ఇవాళ ఈ వీడియో నచ్చితే, నాకు తెలిసినంత వరకు మీకు చెప్పానండి. మీకు నచ్చితే కనుక మీరు ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ అండి.